प्रमाणं भवति तदाय पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति। ओके चलो 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 ఈ గడ్డలో పుట్టినటువంటి నువ్వు 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఏం చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో అత్యధికమైనటువంటి నిధులను రాష్ట్రానికి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళ్ళపూడి గ్రామంలో నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేశావనని వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నారు. అదే రకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఆదరించి నన్ను లోక్సభకి పార్లమెంట్ సభ్యునిగా పంపించండి. మన ఖలీల్ అహ్మద్ గారిని మీరు అసెంబ్లీకి ఎన్నుకోండి. అందరి తరఫున, నెల్లూరు పార్లమెంట్ లో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల తరఫున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నెల్లూరు పట్టణం రాబోయేటటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా ఏ పట్టణం అభివృద్ధి చెందనంత విధంగా అభివృద్ధి చెందించేటటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొంతమందికి, ముఖ్యంగా వ్యాపార వర్గాలకి ఏదో ఒక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కలిగించే విధంగా తప్పుడు సంకేతాలను పంపిస్తా ఉన్నారు. నేను ఒక్కటే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను, వ్యాపార వర్గాలకి ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని రైడ్స్ జరిగాయి, ఎంతమంది వ్యాపారస్తులు భయపడి వ్యాపారాలు మూసుకున్నారు, ఎంతమంది వ్యాపారస్తులు నష్టపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క రైడ్ అంటే ఒక్క రైడ్ వ్యాపారస్తుల మీద జరగలేదు. ఏ వ్యాపారస్తుడిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ దానికి భిన్నంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది అనేకమైనటువంటి పార్కులు డెవలప్ చేసినటువంటి ఘనత నెల్లూరు శాసనసభ్యుడికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యుడికి దక్కుతుంది. గతంలో ఇదే రకంగా ఇంతకన్నా ఇంకా బాగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో గతంలో నేను చెప్పిన విధంగా బెంగళూరుని ఎలాగైతే గ్రీన్ సిటీ అంటారో అలాగే విధంగా నెల్లూరు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. గతంలో మీరు ఏ రకంగా అయితే అనిల్ కుమార్ యాదవ్ గారికి మీరు సపోర్ట్ ఇచ్చి గెలిపించి ఆయన సేవలను ఈ యొక్క నియోజకవర్గానికి ఇచ్చారో, ఖలీల్ అహ్మద్ గారిని కూడా గెలిపించాల్సిందిగా అసెంబ్లీకి గెలిపించి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీని నన్ను పార్లమెంటుకి, లోక్సభకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థన చేసుకుంటూ ఎల్లవేళలా మీ సేవలో ఉంటాను అన్నటువంటి విషయాన్ని పదే భగవంతుడి సాక్షిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.